రైట్. ఇప్పుడు మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి. మెదక్ జిల్లా రంగాయపల్లి సర్పంచ్‌పై ఒక కేసు అయితే నమోదైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఒక యువకుడి భార్య ఫోటోని ఆ సర్పంచ్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ యువకుడికి, ఆ సర్పంచ్‌కి మధ్య ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఆ యువకుడు ఎస్పీ దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఈ వాట్సాప్ స్టేటస్ ఇష్యూ ఏంటి? మెదక్ జిల్లా తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి సర్పంచ్ నాగభూషణంపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పై కేసు నమోదైంది. అయితే రంగాయపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు సంబంధించిన ఫోటోను సర్పంచ్ స్టేటస్ గా పెట్టుకోవడం వివాదానికి కారణమైందని చెప్పవచ్చు. దీంతో ఆగ్రహించిన సంబంధిత మహిళ భర్త సర్పంచ్ కు చెప్పడం జరిగింది. ఇది పద్ధతి కాదు, వెంటనే ఫోటో తొలగించాల్సిందిగా చెప్పడంతో సర్పంచ్ భర్త పైనే దాడికి దిగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు గ్రామానికి చెందిన సర్పంచ్ ఓ మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గర్హనీయం అని చెప్పి కూడా మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నారు. అధికార పార్టీ సర్పంచ్ ప్రవర్తన పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే మహిళకు సంబంధించిన ఫోటో పెట్టుకోవడంతో మహిళ ఆ తీవ్ర అవమానానికి గురవడమే కాకుండా ఆమె తన పుట్టింటికి కూడా వెళ్ళిపోయిందని చెప్పి కూడా సంబంధిత మహిళకు సంబంధించిన భర్త చెప్తున్నారు. మరోవైపు తన పిల్లలు చోట, తానో చోట, తన భార్య చోట ఉండాల్సి వస్తుంది. సర్పంచ్ కారణంగా తన కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైన పరిస్థితి ఉందని చెప్పి కూడా సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్పంచ్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుందని కూడా చెప్పవచ్చు శిరీష. రైట్. ఎవరైతే ఈ సర్పంచ్ ఉన్నారో, ఈ సర్పంచ్ నాగభూషణం అటువంటి చర్యలకు ఎందుకు దిగినట్టుగా తెలుస్తుంది? అంటే మహిళపై కోపమా? లేకపోతే సదరు ఆమె భర్తపై కోపమా? అంటే ఒక మహిళని ఇంతగా అవమానించి ఆమె ఫోటోని స్టేటస్‌గా పెట్టుకొని అది చాలా అవమానకరమైన పరిస్థితి కదా! అందులో ఒక వివాహిత తను దాన్ని అవమానంగా భావించి పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. ఎందుకని ఇటువంటి సంఘటనకి అతను పాల్పడ్డట్టుగా తెలుస్తోంది? అయితే సర్పంచ్ ప్రవర్తన తీరు పట్ల అయితే గ్రామంలోని కొందరు వ్యక్తులు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పవచ్చు. సర్పంచ్ ఆ ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు. సర్పంచ్ ప్రవర్తన తీరు మాత్రం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని చెప్పి కూడా మహిళకు సంబంధించిన భర్త చెప్తా ఉన్నాడు. ఆ, సర్పంచ్ ప్రవర్తన తీరు మార్చుకోమని చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవడమే కాకుండా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేనప్పటికీ కూడా తన భార్యను వేధించడం, అదే విధంగా తన భార్యకు సంబంధించిన ఫోటో పెట్టుకోవడం, ఫోటో కింద లేనిపోని వ్యాఖ్యలు, రాతలు రాస్తూ అవమానపరంగా ఆయన అవమానించి కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. పోలీసులు తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందినటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు ఈ విషయాన్ని పరిశీలించి సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి. లేదంటే గ్రామంలో ఆయన ఇలాంటి చర్యలు మళ్ళీ పాల్పడే అవకాశం ఉందని చెప్పి కూడా సంబంధిత మహిళకు సంబంధించిన భర్త ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు శిరీష్.